వెల్కమ్ టు ప్రజ్ఞా స్టడీ సర్కిల్. మరి టుడే మా ఆలోచన ఏంటంటే ఆగస్ట్ 28, 2022న మన తెలంగాణ రాష్ట్ర పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వారు నిర్వహించిన తెలంగాణ కానిస్టేబుల్ అంటే తెలంగాణ రాష్ట్రంలో కానిస్టేబుల్ సంబంధించిన ప్రిలిమినరీ ఎగ్జామ్ చూస్తే 200 మార్క్స్ పేపర్కు ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది. మరి ఈసారి వినూత్నంగా మైనస్ మార్క్స్ను కూడా యాడ్ చేయడం జరిగింది. కాబట్టి చాలామంది విద్యార్థులు ఉత్కంఠభరితంగా ఎగ్జామ్ రాయడం జరిగింది. కొంతమంది 1 year చదివినా కూడా క్వాలిఫై కాలేని పరిస్థితి, కొందరు నెల రోజులు చదివినా కూడా క్వాలిఫై అవ్వడం, ఏం చదువుకున్నా క్వాలిఫై అయిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రీవియస్ నాలెడ్జ్. మరి ఇక్కడ మేము ఈరోజు మీకు ఇచ్చే ఆలోచన ఏంటంటే ఎగ్జామ్ రాసిన తర్వాత విద్యార్థులందరూ కూడా ఎగ్జామ్లో పాస్ అవుతున్నామా లేదా అనే టెన్షన్ ఉంటారు. కానీ ఈ యొక్క పేపర్ ద్వారా మనం ఏం నేర్చుకోవాలి అంటే ఈ 200 మార్కుల పేపర్లో ఏ సబ్జెక్ట్ ఎంత మార్క్స్ ఇవ్వడం జరిగింది, మరి వెయిటేజ్ ఏ విధంగా ఇవ్వడం జరిగింది అనేది ఒకసారి మీ దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. ఎందుకంటే ఇది ఫాలో అయితే మీకు ఒక బెనిఫిట్ ఏం జరుగుతుందంటే రాబోయే మెయిన్స్ ఎగ్జామ్కు ఈ ప్రశ్నపత్రం మీకు ఒక దిక్సూచి లాంటిది. అంటే మీకు ఏం చేస్తుందంటే పుషప్ అంటే మనం నెట్వేస్తుంది. నెట్వేసడం అంటే ఏంది, మన యొక్క ఆలోచన విధానంలో మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి మరి చూడండి, ఈరోజు 200 మార్క్స్ పేపర్ను వివిధ టాపిక్స్ వైజ్ చాప్టర్ వైజ్ అంటే లెసన్స్ మనం ఏం సబ్జెక్ట్ వైజ్ తీసుకున్నప్పుడు దేనికి ఎంత వెయిటేజ్ ఇవ్వడం జరిగింది అన్నది ఇక్కడ విశ్లేషణాత్మకంగా చెప్పడం జరుగుతుంది. మరి ఫస్ట్ మన ఇంపార్టెన్స్ ఏంటంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఇంగ్లీష్ గ్రామర్ పార్ట్ ఉంటాయి. ఇప్పుడు చూడమ్మా, మరి విద్యార్థి అందుకు ఒక టెన్షన్. ఎందుకంటే ఇప్పుడు మనం ఎస్ఐ ఎగ్జామ్ చూసాం, ప్రిలిమినరీ ఎగ్జామ్ చాలా మిస్టేక్స్ జరగడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ప్రిలిమినరీ ఎగ్జామ్లో కూడా కొన్ని తప్పిదాలు జరిగినాయి, మిస్టేక్ జరిగినాయి అనేది విద్యార్థుల ఆందోళన. మరి దీనికి ఇప్పుడు సెప్టెంబర్ 2వ తారీఖు వరకు కూడా తెలంగాణ స్టేట్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వారు మరి మీ యొక్క విద్యార్థుల నుండి ఆ మిస్టేక్స్ ఏందో అనేది ఎంక్వైరీ చేయడానికి అవకాశం ఇవ్వడం జరిగింది. ఆన్లైన్లో మీరు కూడా ప్రొవైడ్ చేయవచ్చు. అంటే మా ఆలోచన ఏంటంటే మేము ప్రధానంగా ఈ తప్పుల గురించి మిస్టేక్స్ గురించి మరో వీడియోలో మేము తీస్తాము. కాకపోతే ప్రజెంట్ ఏంటంటే 60 మార్కులు అనేది క్వాలిఫై అనేది కండిషన్ ఉంది. కాబట్టి ఒక 5 మార్కులు తక్కువ వచ్చినా కూడా 5 మార్కులు ప్రస్తుతానికి ప్రిలిమినరీ అంటే ప్రాథమిక సమాచారం ప్రకారం మనం తీసుకుంటే ఒక 5 మార్కులు కలిపే అవకాశం ఉంది. మరి సెప్టెంబర్ 2 తర్వాత మరికొన్ని అవకాశాలు కూడా ఉన్నాయి, మరికొన్ని ప్రశ్నలు కూడా కలిపే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడే విద్యార్థులు ఆందోళనకు గురై ఒక ఆత్మన్విత భావనతోనే ఒత్తిడితోనే మీ యొక్క ఆలోచనను విరమించుకోండి. ఎందుకంటే రిజల్ట్ వచ్చిన తర్వాత మనం బాధపడాలి, రాకముందే నాకు ఈ మార్కులు వస్తలేవు అని టెన్షన్ పడుతూ అది మంచి పద్ధతి కాదు. ఆరోగ్యాన్ని నష్టపరుచుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ ఇచ్చే ఫైనల్ కీని నిర్ధారణ చేసుకున్న తర్వాత మీ యొక్క రిజల్ట్ అనేది ఆల్రెడీ 80-70% రిజల్ట్ మనకు కన్ఫర్మ్ అయింది. ఎందుకంటే ప్రాథమిక కీ సమాచారం ప్రకారం మనం తీసుకున్నాం. అయినా కొంతమంది విద్యార్థుల ఆందోళన ఉంది. ఎలా అంటే 58 మార్కులు, 57 మార్కులు, 59 మార్కులు వచ్చిన వాళ్ళు టెన్షన్లో ఉన్నారు. ఆ టెన్షన్కి ఇవాళ త్వరలో మన గవర్నమెంట్ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు మేము ఈరోజు చేసే ప్రధాన కాన్సెప్ట్ ఏంటంటే జరిగిన ఎగ్జామ్లో 200 మార్కులను ఏ సబ్జెక్ట్కి ఎంత వెయిటేజ్ ఇచ్చాడనేది మీ దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. ఓకేనా? మరి ఫస్ట్ మనం తీసుకుంటే ఫస్ట్ సబ్జెక్ట్ ఇంగ్లీష్. మరి ఇంగ్లీష్ గ్రామర్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక గవర్నమెంట్ జాబర్గా కమ్యూనికేషన్ స్కిల్స్ ముఖ్యంగా ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఎగ్జామ్ ఆలోచన విధానం ఏంటంటే ఇంగ్లీష్ గ్రామర్ ఎందుకు ప్రొవైడ్ చేయడం జరిగిందంటే మన ఇప్పుడున్న మోడర్న్ వ్యవస్థలో, ఆధునిక వ్యవస్థలో మనం లెటర్స్ రాయాలన్నా, ఇతరులతో మాట్లాడాలన్నా, ఒక పై ఆఫీసర్తో మీరు మాట్లాడాలన్నా, ఒక కలెక్టర్తో మాట్లాడాలన్నా మనకి ఇక్కడ కాన్సెప్ట్ అనేది ముఖ్యంగా ఇంగ్లీష్ నాలెడ్జ్ అనేది మిమ్మల్ని టెస్ట్ చేయడానికి ఈ పేపర్లో యాడ్ చేయడం జరిగింది. కాబట్టి ఇంగ్లీష్ గ్రామర్ అనేది ముఖ్యంగా గమనిస్తే 25 మార్క్స్ యాడ్ చేయడం జరిగిందమ్మా. 25 మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే 200 మార్క్స్లో ఒక డిసైడ్ ఫ్యాక్టర్. 25 మార్క్స్ అంటే మామూలు విషయం కాదమ్మా. ఒక మార్క్ మిస్ అయితేనే మనం లైఫ్ కోల్పోయే అవకాశాలు ఉంటాయి. అంటే జాబ్ అనేది ఇంపార్టెంట్. కాబట్టి జాబ్లో ఇది ప్రిలిమినరీ సంబంధించిన 60 మార్కుల వెయిటేజ్లో ఈ సబ్జెక్ట్ పర్ఫెక్ట్ ఉంటే 20 మార్కులు స్కోర్ చేసిన వారు ఉన్నారు. కాబట్టి ఇది ఒక మంచి ఆలోచన చేయండి. అంటే మళ్ళీ మీకు ఫైనల్ ఎగ్జామ్ కూడా ఈ సిలబస్ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? చూడండి, అంటే ఇప్పుడు ఇంగ్లీష్ నేను చెప్పాను ఇంతకుముందు కాన్సెప్ట్. అంటే ఇంగ్లీష్ అనే సబ్జెక్ట్ని ఎందుకు మీకు పోటీ పరీక్షలు యాడ్ చేయడం జరుగుతుందంటే ఒకటి మీరు జాబ్ రాగానే కొన్ని ఇంగ్లీష్ సంబంధించిన స్కిల్స్ నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఇప్పుడు ఎఫ్ఐఆర్ అంటాం, ఒక లెటర్ రాయాలి, టైప్ చేయాలి. ఇప్పుడు మనకు చూడండి ఏమో పోలీస్ స్టేషన్ పరిధిలో ఎన్నో కేసులు వస్తూ ఉంటాయి.
వాటి విచారణ చేసే నేపథ్యంలో కానీ హైకోర్టు మన కోర్టు సంబంధించిన ఆర్డర్స్ ఇచ్చేటప్పుడు సమయంలో కానీ ఒక పై అధికారి మనకి ఇచ్చిన లెటర్ ఆధారంలో కానీ ఇంగ్లీష్ పరిజ్ఞానం లేకపోతే ఆ కమ్యూనికేషన్ లేకపోతే మనకు కొంత నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి అంటే మనం ప్రస్తుతం వాడుతున్న సొసైటీలో ఇంగ్లీష్కున్న అవేర్నెస్ను మనము తీసుకోవాలన్న ఉద్దేశంతో ఈ సిలబస్ ఇందులో యాడ్ చేయడం జరిగింది. మీకు మళ్ళీ మెయిన్స్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంగ్లీషు ప్రధానంగా ఎస్ఐ ఎగ్జామ్లో మాత్రము ఇంగ్లీష్ సంబంధించి నెగిటివ్ మార్క్స్ యాడ్ చేయడం జరిగింది. కానిస్టేబుల్ మాత్రము మెయిన్స్లో ఎలాంటి నెగిటివ్ మార్క్స్ లేవమ్మా. మెయిన్స్ ఎగ్జామ్ నెగిటివ్ లేదు, అది గుర్తించండి. నెక్స్ట్ మనం చూస్తే 10th క్లాస్ నాలెడ్జ్ అమ్మ. వాస్తవానికి గత ప్రీవియస్ పేపర్తో పోల్చుకుంటే ఇంగ్లీష్ ప్రశ్నలు సులభంగా ఉన్నాయనేది చాలామంది విద్యార్థుల అభిప్రాయం. మరి ఇక్కడ ఇంగ్లీష్ పర్ఫెక్ట్గా కొంచెం ఇంగ్లీష్ మీద పట్టు ఉన్నవారు 25 మార్కులు కనీసం 22 మార్కులు కూడా స్కోర్ చేసే సందర్భాలు ఉన్నాయి. మినిమం అయితే ప్రతి ఒక్క విద్యార్థి కూడా 10 మార్కులు చేసే అవకాశం ఉంది. అంటే నేను ఎందుకు చెప్తున్నా మాట, 200 మార్క్స్ పేపర్లో ఒక ఇంగ్లీష్ పర్ఫెక్ట్గా ఉన్నా కూడా మీకు 30% స్కోర్ చేసే అవకాశం ఉంది ఎగ్జామ్లో. ఓకేనా. నెక్స్ట్ మనం చూస్తే అర్థమెటిక్ రీజనింగ్. ప్రధానంగా కానిస్టేబుల్ ఎగ్జామ్లో ఆవరేజ్ 50 మార్కులు వస్తాయని అంచనా ఉండే. ఈసారి 48 మార్కులు ఇవ్వడం జరిగింది, 25, 23. అది కూడా ఎలా ఇచ్చాడంటే ఈసారి ఎగ్జామ్లో ఒక న్యూ మోడల్ సృష్టించాడు. ఎలా అంటే రీజనింగ్ పార్ట్ తీసుకున్నప్పుడు జంబ్లింగ్ సిస్టమ్. జంబ్లింగ్ మీన్ ఏంటంటే ఓ ప్రశ్న 10వ ప్రశ్న, 20వ ప్రశ్న, 30వ ప్రశ్న, 40వ ప్రశ్న, అంటే జంబ్లింగ్ సిస్టమ్ అంటాం. జంబ్లింగ్ పద్ధతిలో అడగడం జరిగింది. జంబ్లింగ్ సిస్టంలో ఈ ప్రశ్న అడగడం జరిగిందమ్మా. వెరీ వెరీ ఇంపార్టెంట్. జంబ్లింగ్ సిస్టమ్ అంటాం అంటే ఒకే దగ్గర ఇవ్వకుండా విద్యార్థిని కన్ఫ్యూజన్ అంటే విద్యార్థిని గందరగోళానికి గురి చేసే పద్ధతిలో ఒత్తిడికి లోనేటట్టుగా జంప్ చేసుకుంటూ ఇవ్వడం జరిగింది. అంటే ఒక సోషల్ క్వశ్చన్ చేసి, ఒక సైన్స్ క్వశ్చన్ చేసి, ఒక కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ చేసి, ఒక జాగ్రఫీ క్వశ్చన్ చేసి మళ్ళీ రీజనింగ్ చేయాలి. అంటే విద్యార్థిని ఈ విధంగా డిస్టర్బ్ చేస్తూ ఎగ్జామ్ వాతావరణంలో ఆయన ఎలా చేయగలుగుతారనే కాన్సెప్ట్ మీద ఈ సబ్జెక్ట్ రీజనింగ్ను జంబ్లింగ్ పద్ధతులు ఇవ్వడం జరిగింది. మరి ముఖ్యంగా అర్థమెటిక్ రీజనింగ్ ఆలోచన ఏంది, ఒక సమస్యకు విద్యార్థి పరిష్కారం ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు సొసైటీలో మనం ఒక పని చేసేటప్పుడు ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి. ఒక సమస్య వచ్చినప్పుడు పారిపోతాడా పరిష్కరిస్తాడా అనే కోణంలో మ్యాథమెటిక్స్ను రీజనింగ్ అర్థమెటిక్ అనే సబ్జెక్ట్ యాడ్ చేశారు. అంటే మన యొక్క రెస్పాన్సిబిలిటీ, ఒక సమస్యకు రెస్పాన్సిబిలిటీ ఎలా ఉంటుంది అనే కోణంలో ఈ సిలబస్ను యాడ్ చేయడం జరిగింది. మ్యాథమెటిక్స్ అనేది ఒక ఉద్దేశం ఏంటంటే చురుకుదనం తెలియజేస్తుంది. ఒక విద్యార్థి యొక్క చురుకుదనం తెలియజేయడమే మ్యాథమెటిక్స్ యొక్క ఆలోచన, స్పందించే ఆలోచన అనేది ఇక్కడ తీసుకురావడం జరిగింది. మరి ఈసారి ఈ 2 సబ్జెక్టులు కలిపి మనకు 25 + 23 మార్కులు యాడ్ చేయడం జరిగిందమ్మా ఈ సిలబస్లో. నెక్స్ట్ 4th చాప్టర్ ఏంటంటే జీకే అండ్ కరెంట్ అఫైర్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. ఎస్ఐ ఎగ్జామ్తో పోల్చుకుంటే కానిస్టేబుల్ ఎగ్జామ్లో కరెంట్ అఫైర్స్ జీకే ప్రియారిటీ ఇవ్వడం జరిగింది. యావరేజ్గా మనం తీసుకుంటే 22 మార్క్స్ వచ్చేసినాయి అమ్మ. మీరు చెప్పాను, క్లాసులు కూడా అందరికీ చెప్పాను విద్యార్థులకు మా అనుభవంతోనే. కరెంట్ అఫైర్స్ ఎక్కువ ఫోకస్ చేయండి. వాస్తవానికి మేము చెప్పాల్సిన గొప్ప విషయం ఏంటంటే జీకే కరెంట్ అఫైర్స్ నాలెడ్జ్ ఉన్నవారు ఈ ఎగ్జామ్లో కనీసం 35 మార్కులు చేయగలుగుతారు. అది పాలిటీ, ఎకానమీ, జనరల్ సైన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణం, ఇలా అనేక సబ్జెక్టులతో జీకే కరెంట్ అఫైర్స్ రిలేషన్గా అడిగిన ప్రశ్నలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి కరెంట్ అఫైర్స్ అంటే ఓన్లీ కరెంట్ అఫైర్స్ అనే కాకుండా దా చుట్టుపక్కల ఉన్న రిలేషన్ చదువుకుంటే మీరు అత్యధిక స్కోర్ చేసే అవకాశం ఉందని చెప్పచ్చు. అనేక మంది విద్యార్థులు అభిప్రాయపడుతున్నారమ్మా ఈ ఎగ్జామ్ రాసిన తర్వాత పేపర్ చదవాలి, రెగ్యులర్గా వార్తలు వినాలి, గవర్నమెంట్ చేసే పథకాలు కానీ పాలసీలు కానీ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ పట్ల అవగాహన ఉంటే మనం స్కోర్ చేయొచ్చు అన్న ఫీలింగ్ వచ్చేసింది ఈరోజు పేపర్ చూసిన తర్వాత. అంటే మనం ఎప్పుడైనా కూడా సామాజిక స్పృహతో చదవాలి అనే కాన్సెప్ట్ ఈసారి ప్రశ్న అడగడం జరిగింది. దానికి మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇటీవల ఒక ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ జరిగింది, సదస్సు, G7 సదస్సు అంటాం. చాలామంది విద్యార్థులు కన్ఫ్యూజ్ అయ్యారమ్మా. G7 సదస్సు అనేది ఒక ఇంటర్నేషనల్ మీటింగ్ పరంగా తీసుకున్నప్పుడు G7 సదస్సు ఏ దేశంలో నిర్వహించబడింది అనకుండా నిర్వహించబడిన ప్రదేశం అన్నాడు. కానీ ఆప్షన్ ఏమి ఇచ్చాడు? ఇంగ్లాండ్ అని ఇచ్చాడు. ఇంగ్లాండ్, వాషింగ్టన్ DC, క్యూబా, ఓస్లో అనే పేరు ఇచ్చాడు. 2 ప్రదేశాల పేరు ఇచ్చాడు, 2 దేశాల పేరు ఇచ్చాడు. కానీ ఇచ్చిన ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఇంగ్లాండ్ దేశం అని చెప్పుకుంటాం. ఏ దేశము? ఇంగ్లాండ్. అంటే ఒక స్పోర్ట్స్ కూడా ఎవరి మీద అడిగాడు ఈసారి? 2 మహిళల మీద అడిగాడు. అడిగినే 2 ప్రశ్నలు స్పోర్ట్స్ కేటగిరీలో. ఒకటి నిఖిత జరీన్, రెండవది నవనీత్ కౌర్.
నవనీత్ కౌర్ అంటే ఆమె ఏ రంగంలో ప్రసిద్ధిగాంచింది అన్నప్పుడు ఆట విభాగం అడిగాడు. అంటే ప్రపంచ స్థాయి ఆటగాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇండియా తరపున వాళ్ళ పేరు వాళ్ళ విభాగాలు గుర్తించవలసిన అవసరం ఉంటుంది. వాళ్ళ ఆసియా క్రీడలు కావచ్చు, కామన్వెల్త్ క్రీడలు కావచ్చు, టోక్యో ఒలింపిక్స్ కావచ్చు, అనేక అంతర్జాతీయ స్థాయి టోర్నమెంట్లో భారతదేశ ప్రతిష్టను ఎవరైతే అద్భుతంగా తీసుకెళ్తున్నారో వాళ్ళ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ అడుగుతున్నాడు. అందుకే చూడండి, ఈరోజు ఐపీఎల్, ఒలింపిక్స్ అని కాకుండా మీరు ఎవరైతే మిస్ చేస్తున్నారో వాటిని అడగడం జరిగింది. ఎవరైతే దృష్టి పెట్టారో ఆ ప్రశ్న ఎక్కువ అడగడం జరిగింది ఎగ్జామ్లో. కాబట్టి చిన్న స్మాల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, స్పోర్ట్స్ కేటగిరీలో 2 ప్రశ్నలు అడిగాడు, అదేవిధంగా అవార్డ్స్లో 3 అడిగాడు, సదస్సు సమావేశాలు అడిగాడు, ఇండెక్స్ అడిగాడు, పోటీ సూచిక అడిగాడు, 37 ర్యాంక్ అని చెప్పుకుంటాం ఇండియా. అంటే మా ఆలోచన ఏంది, ఇక్కడ జీకే కరెంట్ అఫైర్స్ అనే సిలబస్ను మీరు ఒకసారి చూడండి. ఆ 200 మార్కుల పేపర్లో కరెంట్ అఫైర్స్ బిట్స్ ఎన్ని వచ్చినాయి, జీకే కోణంలో ఎన్ని వచ్చినాయి, ఏ టాపిక్ నుండి వచ్చినాయి అని మీరు ఒకసారి స్టడీ చేస్తే మీకు మెయిన్స్కు సులభతరంగా అయ్యే అవకాశం ఉంటుంది అని మా ఆలోచన. ఓకేనా? నెక్స్ట్ మనం చూస్తే బయోసైన్స్. వాస్తవానికి సైన్స్ని తగ్గిస్తున్నామ్మా, ప్యూర్ సైన్స్ తగ్గిస్తూ ఎన్విరాన్మెంట్ ఇష్యూస్, నూతనంగా వచ్చే వ్యాధుల గురించి, నూతనంగా భారతదేశంలో కానీ ప్రపంచంలో జరుగుతున్న సైన్స్ పరివర్తనాల గురించి ఎక్కువ అడుగుతున్నాడు ప్రశ్నలు. ఒకప్పుడు సైన్స్ జీకే క్వశ్చన్స్ ఎక్కువ అడిగేది, కానీ ఇప్పుడు అప్లైడ్ క్వశ్చన్స్, అప్లైడ్ అంటే ఏంది, అనువర్తనాలు ఎక్కువ అడుగుతున్నాడు ఈ మధ్య కాలంలో. అది గమనించండి. అయినప్పటికీ 6 ప్రశ్నలు ఇచ్చాడమ్మా బయో సైన్స్ నుండి. ప్రతిసారి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, ప్రతిసారి సైన్స్ అనగానే గుర్తుకొచ్చే అత్యున్నతమైన విభాగం ఏంటంటే విటమిన్స్, వ్యాధులు, విటమిన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేశాడు. ఒకటి మసూచి అనే వ్యాధి మీద అడిగాడు, 2 విటమిన్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అడిగాడు. కాబట్టి ఇక్కడ బాటనీ అండ్ మనకు జువాలజీ అంటాం, ఇక్కడ మాత్రం కాంపిటేటివ్ ఎగ్జామ్లో మాత్రం దాన్ని ఏమనిపిస్తున్నాం అంటే బయో సైన్స్ అనే కాన్సెప్ట్లో 6 మార్కులు అడగడం జరిగింది. నెక్స్ట్ మనం చూస్తే ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ 9 మార్కులు అడగడం జరిగింది. 6 మనకు యావరేజ్గా 5 మార్కులు, 5-6 మార్కులు మనకు ఫిజిక్స్ నుండి, 3 మార్క్స్ మనకు కెమిస్ట్రీ నుండి అడగడం జరిగింది. ఓవరాల్గా తీసుకుంటే 9 మార్క్స్ మరి ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. చాలామంది ఇక్కడ విద్యార్థులు ఏం చేశారంటే ఫిజిక్స్ని ఎక్కువగా డెప్త్గా చదివారు, కానీ వాళ్ళు ఏం చేశారు, కాన్సెప్ట్ మెథడ్ ప్రశ్న ఎక్కువ అడగడం జరిగింది. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేని సైన్స్ ప్రశ్న అడగడం జరిగింది సార్ ఫిజిక్స్లో, కెమిస్ట్రీ. కాబట్టి ఒకసారి మీకు పేపర్ను ఒకసారి విశ్లేషిస్తే మీకు దానికి సంబంధించిన అవగాహన ఉండే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్విరాన్మెంట్. చూడండి, ఆల్రెడీ సిలబస్లో మెన్షన్ చేశాడు, మేము కూడా చెప్పాము క్లాసులో సందర్భంగా, ప్యూర్ సైన్స్ కన్నా ఎన్విరాన్మెంట్ ఇష్యూస్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడు ఈ మధ్య కాలంలో. ప్లస్ సైన్స్ అండ్ టెక్నాలజీ దానికి యాడ్ చేయడం జరిగింది. కాబట్టి ఈసారి సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ 8 మార్క్స్ అడిగాడు. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. ఏంటిది, ఇటీవల ఐఎన్ఎస్ సంబంధించి ఒక ప్రశ్న అడిగాడు. ఏంటిదట, ముజగవ్ డాక్, ముంబై నగరంలోని ముజగవ్ డాక్ వాళ్ళు ఇటీవల ఇచ్చిన ఆ యొక్క నౌక సంబంధించిన విడుదలైన నౌక పేరు అడిగాడు. మరి ఆ నౌకలు ఏంటి అంటే ఐఎన్ఎస్ గోమతి అంటాం. అంటే ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ కిందకి వస్తుంది, ప్లస్ నేవీ డిపార్ట్మెంట్ కిందకి వస్తుంది. అదేవిధంగా చూడండి, ఎన్విరాన్మెంట్ అనగానే మనము కేంద్ర పర్యావరణ శాఖ సంబంధించిన ప్రశ్న అడగడం జరిగింది. కేంద్ర పర్యావరణ శాఖ వాళ్ళు చేసే నిర్ణయాల గురించి అడగడం జరిగింది. పర్యావరణం సంబంధించిన ఇష్యూస్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది కాబట్టి కనీసం మనకు రాబోయే ఎగ్జామ్లో కూడా మినిమం 4 నుండి 5 మార్కులు లేదా మినిమం 3 నుండి 4 మార్కులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మరి దీని మీద ఫోకస్ చేయండి. అదేవిధంగా ఇండియన్ హిస్టరీ 23 మార్కులు అడిగినమ్మా, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈసారి ఈ జరిగిన ప్రిలిమినరీ ఎగ్జామ్లో అత్యధిక హిస్టరీ అమ్మ, వెయిటేజ్ హిస్టరీ అండ్ తెలంగాణ హిస్టరీ అని గుర్తుంచుకుంటాం. మరి చూడండి, ఇక్కడ 23 మార్కులు ఇండియన్ హిస్టరీ గురించి అడిగాడు. కానీ నేను ఇక్కడ వెయిటేజ్ సందర్భంలో మీకు ఇచ్చే సూచన సలహా ఏంటంటే, ఇండియన్ హిస్టరీ అనేది మన 3 పార్ట్స్ డివైడ్ చేయడం జరుగుతుంది. ఒకటి ప్రాచీన భారతదేశ చరిత్ర, మధ్యయుగ భారతదేశ చరిత్ర, ఆధునిక భారతదేశ చరిత్ర. మరి ఈ ఎగ్జామ్లో 3 సంబంధించి అడిగాడు ప్రశ్నలు. అత్యధికంగా మధ్యయుగమును ఆధునిక భారతదేశ చరిత్ర ప్రశ్న ఎక్కువగా అడగడం జరిగింది. కాబట్టి మతాల గురించి, బౌద్ధ మతము సంబంధించిన ప్రశ్న అడగడం జరిగింది. వాళ్ళ పుస్తకాల పేరు అడగడం జరిగింది. ఆ యొక్క పరిపాలన విధానం సంబంధించిన కాన్సెప్ట్ ప్రశ్న అడగడం జరిగింది. వాళ్ళ యొక్క పరిపాలనలో సంబంధించిన కాన్సెప్ట్లో ఏమడిగాడు, ఎవరు ఏం చేశారన్న ప్రశ్న అడిగాడు. అంటే చరిత్ర అనేది ఒక బట్టి మెత్తలో కాకుండా
వాడు ఏమడిగాడు చూడండి, మొహమ్మద్ బిన్ తుగ్లక్ ఏం చేశాడు, అల్లావుద్దీన్ ఖిల్జీ ఏం చేశాడు, ఫిరోజ్ తుగ్లక్ ఏం చేశాడు, ఇట్లా నలుగురు పేర్లు వాళ్ళ యొక్క విధానాలు. జీజే పన్ను ఎవరు రద్దు చేశారు, జీజే పన్ను ఎవరు తిరిగి ప్రారంభించారు అంటే విద్యార్థి యొక్క విశ్లేషణాత్మకంగా చదివిన విద్యార్థి మాత్రం చేసే విధంగా అక్కడ ప్రశ్న ఇవ్వడం జరిగింది. అందుకే మీరు చదివేటప్పుడు అది మొఘలైలు కావచ్చు, లేకుంటే ఢిల్లీ సుల్తాన్లు కావచ్చు, లేకుంటే ఆధునిక భారతదేశ చరిత్ర కావచ్చు అమ్మ, చదివేటప్పుడు ఆ కాన్సెప్ట్ మెథడ్ దాని చుట్టుపక్కల ఉన్న ఏరియా కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ తీసుకొని చదవండి. అప్పుడు మాత్రం మీరు సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం ఉంటుందమ్మ. కాబట్టి ఈసారి మాత్రము ఇండియన్ హిస్టరీ నుంచి 23 మార్కులు అడిగాడు, తెలంగాణ హిస్టరీ నుంచి 21 అడిగాడమ్మ. వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలామంది ఇక్కడే తప్పిదం చేశారు. తెలంగాణ మూవ్మెంట్ ఎక్కువ చదువుకున్నారు సిలబస్ మీద అవగాహన లేక. అందుకే మీ అందరినీ గుర్తిస్తున్నా, సిలబస్ ఫస్ట్ మీరు ఐడెంటిఫై చేయండి. సిలబస్ అనేది మీకు దిక్సూచి, అది లేకుండా ప్రయాణం చేయకూడదు ఎప్పుడు కూడా. అందుకే చాలామంది టైం వేస్ట్ చేసుకొని వెయిటేజ్ సరిగ్గా అవగాహన లేక, వెయిటేజ్ సబ్జెక్ట్ మీద వెయిటేజ్ సరిగ్గా ఇవ్వలేక తీరా ఎగ్జామ్ టైంలో లాస్ అయిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ తెలంగాణ హిస్టరీ అనేది మెయిన్ ఇంపార్టెంట్. మీకు మెయిన్స్లో మాత్రం తెలంగాణ మూవ్మెంట్ ఎక్కువ ఫోకస్ చేస్తాడు. ప్రిలిమినరీ ఎగ్జామ్ సిలబస్, మెయిన్స్ ఎగ్జామ్ మధ్య కొంచెం చేర్పులు మార్పులు ఉంటాయి. కాబట్టి ఇక్కడ తెలంగాణ కల్చర్, తెలంగాణ హిస్టరీ సంబంధించిన ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది. ఒక 2 ప్రశ్నలు మాత్రమే తెలంగాణ మూవ్మెంట్తో అనుబంధం ఉన్నాయి. దాని వెరీ వెరీ డైరెక్ట్ ప్రశ్న ఏంటంటే, తెలంగాణ మూవ్మెంట్తో 2014 సంవత్సరంలో తెలంగాణ బిల్ అంటే ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారము పార్లమెంట్లో తెలంగాణ బిల్ రాజ్యసభలో ఎప్పుడు దాన్ని పాస్ చేయబడ్డది అట్లా అడగలే. డేట్ అడిగాడు, ఫిబ్రవరి 18 అన్నాడు. మరి ఫిబ్రవరి 18 తారీఖున మనం ఏ సభలో దాన్ని బిల్ పాస్ చేయడం జరిగిందంటే లోక్సభ అని చెప్పుకుంటాం. రాజ్యసభ అంటే 20వ తారీఖు అని చెప్పుకుంటాం. మార్చి 1న రాష్ట్రపతి ఆమోదించాడు. జూన్ 2వ తారీఖున తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ అయింది. ఇవన్నీ బేసికల్ క్వశ్చన్స్ ఇవి. ఒక విద్యార్థికి ఒక స్టేట్ ఫార్మేషన్ పట్ల ఎంతవరకు అవగాహన ఉంది అనే దృష్టిలో ఈ ప్రశ్న అడగడం జరిగింది. కాబట్టి 1, 2 తప్ప మిగతా అన్ని కూడా తెలంగాణ హిస్టరీ పరిధిలో ప్రశ్న అడగడం జరిగింది. ఓకేనా? కాబట్టి అది అబ్జర్వ్ చేయండి. అందుకే మేము చెప్పే కాన్సెప్ట్ ఒకటే, ఇక్కడ డైరెక్ట్ మేము వెయిటేజ్ ఇస్తున్నాం. మీరు పర్సనల్గా ఏం చేస్తారంటే ఏ చాప్టర్ నుండి ఏ ప్రశ్న వచ్చింది అని మీరు ఆ పేపర్ దగ్గర పెట్టుకొని ఆ టాపిక్ సెలెక్ట్ చేసుకొని మీ సబ్జెక్ట్ కాంటెంట్ టిక్ చేసుకోండి. నెక్స్ట్ జాగ్రఫీ సంబంధించి అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించి 19 ప్రశ్నలు, అంటే 17 ప్రశ్నలు జాగ్రఫీ, 2 ప్రశ్నలు డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి రావడం జరిగింది. జాగ్రఫీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మ, వెయిటేజ్ ఎక్కువ ఇస్తున్నాడు. జాగ్రఫీ అనేది ఎందుకంటే మన భారతదేశము, మన ప్రపంచము, ముఖ్యంగా వరల్డ్ జాగ్రఫీతో పోల్చుకుంటే ఇండియన్ జాగ్రఫీ ఎక్కువ అడిగాడు. ప్రిలిమినరీ ఎగ్జామ్ కానిస్టేబుల్లో, ఎస్ఐ ఎగ్జామ్లో వరల్డ్ జాగ్రఫీ ఎక్కువ అడిగాడు. డిఫరెంట్ చూడండి, ఎస్ఐ ఎగ్జామ్లో వరల్డ్ జాగ్రఫీ ఎక్కువ అడిగాడు. అదే కానిస్టేబుల్ సంబంధించి ఏం చేశాడు, ఇండియన్ జాగ్రఫీ, దాని రిలేషన్ తెలంగాణ జాగ్రఫీ కొన్ని పదాలు అడగడం, ఎక్కువ శాతం ఇండియన్ జాగ్రఫీ ప్రశ్న ఎక్కువ అడగడం జరిగింది. ఓకేనా? కాబట్టి ఇక్కడ గమనించాల్సిన 2 ఎగ్జాంపుల్స్ ఏంటంటే, డిజాస్టర్ మేనేజ్మెంట్ తీసుకున్నప్పుడు ఒక ప్రశ్న అడిగాడు. ఏమడిగాడు? NDMA అన్నాడు. చాలామంది విద్యార్థులు కన్ఫ్యూజ్ అయ్యారమ్మా, అనేక మంది విద్యార్థులు కన్ఫ్యూజ్ అయ్యారు. అసలు NDMA అంటే అర్థమైంది, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అంటాం. NDMA అనే చట్టాన్ని ఎవరు తీసుకొచ్చారు మన భారతదేశంలో అంటే మన్మోహన్ సింగ్. ఎప్పుడైతే 2004లో సునామీ సంభవించిన నేపథ్యంలో 2004 డిసెంబర్ మాసంలో ఎప్పుడైతే సునామీ సంభవించిందో భారతదేశంలో, దాని పర్యవసనమే భారతదేశంలో ఒక నూతన చట్టం ప్రవేశించబడింది. దాన్నే జాతీయ విపత్తుల నిర్వహణ చట్టం అంటాం. అందుకని మీరు రేపు జాబ్ వస్తుంది, పోలీస్ జాబ్, అగ్నిమాపక దళం జాబ్ వచ్చిందనుకోండి, మీ డిపార్ట్మెంట్ మారింది. ఇప్పుడు అగ్నిమాపక దళం అనేది ఏ విభాగంలో పనిచేస్తుందంటే జాతీయ విపత్తుల కిందకి వచ్చింది. ఇప్పుడు ఆ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ ఏది, మన ఫైర్ అని, మన అగ్నిమాపక దళం అని చెప్పుకుంటాం. మరి ఇక్కడ మా ఆలోచన ఏంటంటే, NDMA అనే ప్రశ్నలో హెడ్ ఆఫ్ ది అన్నాడు. అనేక మంది ఆర్థిక శాఖ, హోంశాఖ ఇట్లా పేర్లు ఇచ్చాడు. కానీ ఒకటి మాత్రం ప్రధానమంత్రి పేరు ఇచ్చాడు. మిగతా 3 మంత్రిత్వ శాఖల పేరు ఇచ్చి ఒకటి ప్రధానమంత్రి పేరు ఇచ్చాడు. ఇక్కడ చాలామంది టెంప్ట్ అయ్యి ఏం చేశారంటే హోంశాఖ మంత్రిని ఆన్సర్ పెట్టాడు. కానీ విపత్తులకు సంబంధించి, అంతరిక్ష సంబంధించిన విషయాలలో, అణు సంబంధించిన విషయాలలో రెస్పాన్సిబిలిటీ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్తో ఉంటుంది. విపత్తులు, అంతరిక్షము, అణు విధానము సంబంధించిన వాటిలో రెస్పాన్సిబిలిటీ ఎవరికి ఉంటుంది అంటే ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఉంటుంది. కాబట్టి ఆ కోణంలో ఆలోచిస్తే రైట్ ఆన్సర్ ఏమవుతుంది, ప్రధానమంత్రి అనే కాన్సెప్ట్ గుర్తుంచుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ ఇంకొక ప్రశ్న ఏమడిగాడు, విపత్తులకు సంబంధించి మనకు భూపాల్ గ్యాస్ దుర్ఘటన.
దీనిలో అబ్జర్వ్ చేయండి మీరు. భోపాల్ గ్యాస్ దుర్ఘటన అనేది జాతీయ విపత్తుల కిందకి వస్తుంది, కానీ దీనిలో రిలీజ్ అయిన వాయువు కెమిస్ట్రీ కిందకి వస్తుంది. అవునా కదా? ఐసోసైనేట్ అంటాం, మిథైల్ ఐసోసైనేట్ అనేది విడుదలై చాలా వేల మంది నష్టపోయారని చెప్పుకుంటాం భోపాల్ ప్రాంతంలో. కానీ ఆ సంఘటన 1984లో December 2nd జరిగిందని చెప్పుకుంటాం అర్ధరాత్రి పూట. కానీ ఆ కాన్సెప్ట్ను విపత్తుల పరిధిలో తీసుకొని ఈ ప్రశ్న అడగడం జరిగింది. కాబట్టి డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించిన ప్రశ్న కూడా చదువుకోండి, ప్లస్ దాని రిలేషన్ జాగ్రత్త సంబంధించిన కాన్సెప్ట్ తీసుకోవాలి. నెక్స్ట్ మనం చూస్తే పాలిటిక్స్. ఈసారి ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి యావరేజ్గా 9 ప్రశ్నలు అడగడం జరిగింది. 9 ప్రశ్నలు అడిగాడు. మరి 9 ప్రశ్నల్లో డిఫరెంట్ క్వశ్చన్స్ అడిగాడమ్మా. ముఖ్యంగా ఇండియన్ కాన్స్టిట్యూషన్ బేసిక్ తీసుకుని అడిగాడు. మనం చెప్పుకుంటాం భారతదేశంలో ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ లక్షణాలు అడిగాడు. దాన్ని ప్రియంబల్ అంటాం కదా, ప్రవేశిక అంటాం కదా. ప్రవేశికలో మనము సర్వభౌమాధికార, సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యం అనే పదం వాడుతుంటాం కదా. ఆ బేసిక్ క్వశ్చన్ అడిగాడు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఎవరు నియమిస్తారని పాలిటీలు అడిగాడు. ఎవరు నియమిస్తారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని? రాష్ట్రపతి నియమిస్తారు. అదేవిధంగా మంత్రిమండలి ఎవరికి రెస్పాన్సిబిలిటీ అని అడిగాడు ఎగ్జామ్లో. మంత్రిమండలి అనేది మంత్రిమండలి నియంత్రణ చేసే సభ ఏంటిదని అడిగాడు ఎగ్జామ్లో. ఈ క్వశ్చన్ సరిగ్గా అర్థం చేసుకోలేక మనిషి రకంగా ఆన్సర్ చేశారు. ఎప్పుడైనా మంత్రిమండలి అనేది నియంత్రణ కలిగి ఉన్నది ఏ సభ అంటే లోక్సభ. లోక్సభ నియంత్రణ కోల్పోయిందంటే మంత్రిమండలి కోల్పోయినట్టే, ప్రభుత్వం కోల్పోయినట్టే. ఇక్కడ రాష్ట్రపతి విశ్వాసం లేదా లోక్సభ అనే కాన్సెప్ట్ అడుగుతుంటాం, కానీ అడిగిన ప్రశ్నకు ఆన్సర్ ఏంటంటే లోక్సభను గుర్తించాలి. అంటే అనేక ప్రశ్నలు ఫండమెంటల్ నాలెడ్జ్. మా ఆలోచన ఏంటంటే ఇక్కడ ఈ పేపర్ చూసిన తర్వాత మాకు ఏమనిపించిందంటే అత్యధిక ప్రశ్నలు ఫండమెంటల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ ఎక్కువ అడిగాడు, బేసిక్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అడిగాడు. మనం ఏం చేస్తాం, పైన చదువుతుంటాం. ఆ అడిగిన ప్రశ్నలన్నీ కూడా ఎక్కువ శాతము ఒక 40% క్వశ్చన్స్ జీకే అంటే బేస్ నాలెడ్జ్ క్వశ్చన్స్ ఎక్కువ అడగడం జరిగింది. కాబట్టి పాలిటీని ఒకసారి క్షుణ్ణంగా అధ్యయనం చేయండి ఇంటి దగ్గర ఈ యొక్క పేపర్ విశ్లేషణలో భాగంగా. ఓకేనా? నెక్స్ట్ ఎకనామిక్స్. ఎకనామిక్స్ సంబంధించి 5 ప్రశ్నలు అడగడం జరిగింది. ఈ 5 ప్రశ్నలు ఒక గమ్మత్ ఏంటంటే ఎస్ఐలు అడిగిన ప్రశ్న మళ్ళీ అడిగాడమ్మా. ఎస్ఐలు ఎవరైతే ఎస్ఐ ఎగ్జామ్ రాసిన విద్యార్థులు ఉంటారో ఒక్కొక్క మార్క్ వచ్చినట్టే. ఎందుకంటే సేమ్ క్వశ్చన్ ఏంటిది? అది 1948 భారతదేశంలో మొట్టమొదటిసారిగా పారిశ్రామిక తీర్మానం చేయబడ్డ సంవత్సరం అన్నాడు. కానీ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను దీన్ని బట్టి. పారిశ్రామిక తీర్మానం మొట్టమొదటి చేయబడ్డ 1948 ఈసారి అడిగితే ప్రశ్న రేపేమనొచ్చు భవిష్యత్తులో భారతదేశంలో మొట్టమొదటి పారిశ్రామిక తీర్మానం చేసిన ప్రధానమంత్రి ఎవరు అడగచ్చు కదా. మొట్టమొదటి పారిశ్రామిక తీర్మానంతో అనుబంధం ఉన్న వ్యక్తి ఎవరు అనొచ్చు కదా, నెహ్రూ అని చెప్పుకుంటాం. నెహ్రూ కాలంలోనే 2 సార్లు పారిశ్రామిక తీర్మానం చేసినాం. అంటే దీన్ని బట్టి నీకు హెచ్చరిక అయింది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో. భారతదేశంలో ఇంతవరకు ప్రవేశపెట్టిన పారిశ్రామిక తీర్మానాలు, వాటి యొక్క సంవత్సరాలు, వాటితో అనుబంధం ఉన్న ప్రధానమంత్రులు. మరి పివి నరసింహరావు తీసుకుంటే ఎగ్జాంపుల్. పివి నరసింహరావు ప్రధానమంత్రి కాగానే పారిశ్రామిక తీర్మానం ప్రవేశపెట్టారు 1991లో. మొరార్జీ దేశాయ్ గారు మరి 1978లో పారిశ్రామిక తీర్మానం ప్రవేశపెట్టడం జరిగింది. 1956లో 1948లో ఈనాడు జవహర్లాల్ నెహ్రూ పారిశ్రామిక తీర్మానం ప్రవేశపెట్టడం జరిగింది. అంటే పారిశ్రామిక తీర్మానం పట్ల నీకు ఎంతవరకు అవగాహన ఉందనేది ప్రశ్న విధానం. కాబట్టి ఒక ప్రశ్న ఇచ్చినప్పుడు దాని చుట్టూ ఉన్న రిలేషన్స్ చదువుకోవాలని హెచ్చరిక. పేపర్ విశ్లేషణలో ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఒక ప్రశ్న ఇచ్చాడంటే దాని గురించి రేపు భవిష్యత్తులో మళ్ళీ ఇవ్వచ్చు అనే ఆలోచన నీకు ఉంటే నువ్వు దానికి సమాధానం చేయగలుగుతావు. నెక్స్ట్ మనం చూస్తే ఎకనామిక్స్ జీకే మిక్సింగ్ అయిన క్వశ్చన్స్ కొన్ని ఉన్నాయమ్మా. దానికి చక్కటి ఉదాహరణ ఏంటిదంటే MGNREGA. అంటే దాని తెలుగులో ఏమంటాం మనం? చాలామంది విద్యార్థులు ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యారు. తెలుగులో ఇస్తే ఎవరైనా చేయగలుగుతారు ఆన్సర్, కానీ క్రియేటివిటీ ఏంది? మాస్టర్ అక్కడ MGNREGA అన్నాడు. MGNREGA అనేసరి చాలామందికి అర్థం కాలే ఇంగ్లీష్లో మీనింగ్. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అంటాం, లేదా దాని ఏజెంట్స్ అంటాం, యాక్ట్ అంటాం. ఇక్కడ ఈ పథకం అనేది ఎవరితో అనుబంధం ఉందని అడిగిన ప్రశ్న ఎగ్జామ్లో. MGNREGA ఇయర్ కూడా మెన్షన్ చేయలే, జస్ట్ పదం ఇచ్చాడు అంతే. ఇయర్ ఇచ్చినాక నువ్వు ఆన్సర్ చేయమనే. అందుకే ఏం చేశాడు, జస్ట్ MGNREGAతో అనుబంధం ఉన్న ప్రధానమంత్రి గుర్తించమన్నాడు. మరి జవహర్లాల్ నెహ్రూ, దేవగౌడనా, మరి మన్మోహన్ సింగ్, నరేంద్ర మోడీ ఎవరై ఉంటారు అన్నప్పుడు ఈ చట్టాన్ని తీసుకొచ్చింది మన్మోహన్ సింగ్ అని గుర్తించాలి. ఎవరు తీసుకొచ్చారు? మన్మోహన్ సింగ్ తీసుకొచ్చాడు. మన్మోహన్ సింగ్ అంటే ఆయన 2005 సంవత్సరంలో ఈ చట్టం తీసుకువచ్చి 2006 సంవత్సరంలో ఈ కార్యక్రమాన్ని అమలు చేయడం జరిగింది.
భారతదేశమే కాదు ప్రపంచంలోనే అతిపెద్ద గ్రామీణ అభివృద్ధి పథకం ఇదేనమ్మా. ముఖ్యంగా భారతదేశంలో సక్సెస్ఫుల్ అవుతున్న స్కీమ్లో ఒకటి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం. ఇది గ్రామీణ ప్రాంతంలో నైపుణ్యం లేని శ్రామికుల కోసమే ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి ఐక్యరాజ్య సమితి చేత ప్రశంసించబడ్డ పథకం. ఈనాడు యుఎన్ఓ వారే స్వయంగా భారతదేశంతో అత్యున్నతమైన పథకం అని అభివర్ణించారు. ఆ పథకం ఏంటిదంటే ఎంజీఎన్ఆర్జీఏ. ఇక్కడ 1 ఇయర్లో 100 డేస్ గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉపాధి కల్పించాలనేది ఉద్దేశం. కాబట్టి నేను మిమ్మల్ని ఏమైనా హెచ్చరిస్తున్న సందర్భంలో ఏ చట్టాలు ఎవరు తీసుకొచ్చారు? నిర్భయ చట్టం అంటారు రేపు ఎగ్జామ్లో. నిర్భయ చట్టం తీసుకొచ్చిన వ్యక్తి ఎవరు అంటాడు? మన్మోహన్ సింగ్. సమాచార హక్కు చట్టం తీసుకొచ్చిన వ్యక్తి ఎవరు అంటాడు? మన్మోహన్ సింగ్. అడిగాడు కదా ఈరోజు. సమాచార హక్కు చట్టాన్ని అమలు చేసిన మొట్టమొదటి రాష్ట్రం అన్నాడు తమిళనాడు. రేపేమంటాడు? సమాచార హక్కు చట్టం ఏ సంవత్సరం తీసుకురాబడ్డది అంటే 2005. కాబట్టి ఒక నిర్భయ చట్టం ఎప్పుడు తీసుకొచ్చినాం? ఒక ఆధార్ కార్డు చట్టం ఎప్పుడు తీసుకొచ్చినాం? జాతీయ ఆహార భద్రత చట్టం ఎప్పుడు తీసుకొచ్చినాం? పర్యావరణ చట్టం ఎప్పుడు తీసుకొచ్చినాం? అంటే ఇక్కడ మీరు ఒకటే గుర్తించండి, భారతదేశంలో ఎప్పటికీ వార్తల్లో ఉండే ప్రజలకు అవసరమైన చట్టాల మీద మీకు అవగాహన ఉండాలనే దీని ఉద్దేశం. అర్థమైందా? కాబట్టి కొంచెం బేసిక్ నాలెడ్జ్తో చదవండి చట్టాలను. అదేవిధంగా స్కీమ్స్ మీద అడిగాడని చెప్పుకున్నాం. డిజిటల్ ఇండియా ఇలా కేంద్ర ప్రభుత్వము ఈ ఆధునిక వ్యవస్థలో దూసుకుపోతున్న కార్యక్రమంలో ఒకటి డిజిటల్ ఇండియా. ఏమన్నాడు? డిజిటల్ ఇండియా ఎన్ని ఫిల్లర్స్ ఉంటాయని అడిగాడు. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేక వచ్చాను ఎగ్జామ్లో. 6 లక్షల మంది విద్యార్థులు చెప్తున్నా, నేను హెచ్చరిస్తున్న ఈరోజు. కొందరు ఎవరు ఊహించని ప్రశ్న అడిగాడు. దానిలో వన్ ఆఫ్ ది క్వశ్చన్ డిజిటల్ ఇండియా స్కీమ్ సిస్టమ్. డిజిటల్ ఇండియా స్కీమ్ ఎప్పుడు ప్రారంభమైంది చదువుతారు కానీ అటు ఫిల్లర్స్ అడిగాడు. కొన్నింటికి ఫిల్లర్స్ ఉంటాయమ్మా. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్న ఈ సందర్భంలో మనం సస్టైనబిలిటీ అనే వ్యవస్థల్లో దూసుకుపోతున్నాం. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే ఐక్యరాజ్య సమితి చెప్పిన 17 సూత్రాలు ఇప్పుడు ఫాలో అవుతున్నాం. దాన్ని సుస్థిర అభివృద్ధి అంటాం. సస్టైనబిలిటీ డెవలప్మెంట్ కార్యక్రమంలో ఎన్ని రకాల లక్ష్యాలు ఏర్పాటు చేసుకున్న గోల్స్ అంటే 17 రకాల లక్షణాలు. మరి ఇటీవల మన ఇండియా గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వము 7 సూత్రాలతో బడ్జెట్ ప్రవేశపెట్టింది. 7 సూత్రాలు, దాన్ని 7 పిల్లర్స్ అంటాం. కాబట్టి అలాంటి గుర్తించండి మీరు. మరి చూడండి, నెక్స్ట్ మనం గమనిస్తే జనరల్ క్వశ్చన్స్. అందుకే నేను చెప్తున్న వైవిధ్యంగా కొన్ని క్వశ్చన్స్ సబ్జెక్టుతో మిళితమై ఉంటాయి. ఎగ్జాంపుల్ ఏంటంటే అంతర్జాతీయ న్యాయస్థానం. అంతర్జాతీయ న్యాయస్థానం అన్నది జీకే క్వశ్చన్ అవుతుంది. అంతర్జాతీయ న్యాయస్థానం అనేది జ్యుడిషియల్ సంబంధించిన క్వశ్చన్ అవుతుంది. అంతర్జాతీయ న్యాయస్థానం అనేది ఒక ప్రదేశం కిందకి వచ్చాది. ఏ సంవత్సరం ప్రారంభించబడింది, అది ఎక్కడ ఉంది అని అడిగాడు ప్రశ్న. అంటే సింపుల్గా ఏమడిగాడు? అంతర్జాతీయ న్యాయస్థానం ఏ నగరంలో ఉంది అన్నాడు. ది హేగ్ నగరం. అంటే అది ఏ చాప్టర్ కిందకి వస్తుంది? ఇక్కడ యుఎన్ఓ చాప్టర్లో వన్ ఆఫ్ ది పార్ట్. అనేక క్వశ్చన్స్ డైరెక్ట్గా కాకుండా సబ్జెక్టుతో మిళితమై ఉన్న ప్రశ్నలు ఎక్కువగా అడగడం జరిగింది. అందుకే నేను ఇక్కడ ఏమని చెప్తున్నా, జనరల్ క్వశ్చన్స్ కింద వీటిని పరిగణించడం జరుగుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి అమ్మా. భారతదేశంలో ఒక ప్రశ్న అడిగాడు. అది ఏమడిగాడో చూడండి ఒకసారి. మన ఒక జాగ్రత్త క్వశ్చన్ చూడండి. ఎగ్జాంపుల్, చక్కెర ఎగుమతుల్లో ప్రథమ స్థానంలో ఏ దేశం నిలిచిందన్నాడు. చక్కెర ఎగుమతుల్లో ప్రథమ స్థానంలో ఉన్న దేశం ఏందన్నాడు. భారత్, బ్రెజిల్, థాయిలాండ్, ఇజ్రాయెల్ ఇట్లా పేర్లు ఇచ్చాడు అనుకోండి. అప్పుడు మీరు ఆన్సర్ చేయగలుగుతారు బ్రెజిల్ అని. కానీ దీనిలో ఏ కాన్సెప్ట్ ఉందో చూడండి. చక్కెర ఎగుమతులు అంటే ఎకనామిక్స్ వస్తుంది. చక్కెర ఎగుమతులు అంటే ఎగుమతులు అనే లెస్ పార్ట్ ఎక్కడ దేని కిందకి వస్తుంది? ఎకనామిక్స్ అవుతుంది. చక్కెర అనే పదం తీసుకుంటే జాగ్రఫీ అవుతుంది. షుగర్, మనం చెరుకు పంట అంతే కదా, చెరుకు పంట అనగానే జాగ్రఫీ కిందకి వస్తారా కదా. దేశం పేరు అడిగినంటే జాగ్రఫీ అవుతుంది కదా కాన్సెప్ట్. అంటే దాని జాగ్రఫీ టచ్ అవుతుంది, ఎకనామిక్స్ టచ్ అవుతుంది, జీకే టచ్ అవుతుంది. ప్రథమ స్థానం అనే పదం అడిగిండు, అది జీకే పాయింట్. ప్రథమ స్థానం అనే పదం తీసుకుంటే ఏ పాయింట్ అవుతుంది? జీకే. చక్కెర అనేది జాగ్రఫీ, ఎగుమతి అనేది ఎకనామిక్స్. ఒకే క్వశ్చన్ ఎన్ని సబ్జెక్టులు మిళితమై ఉన్నాయి? 3 సబ్జెక్టులు మిళితమై ఉన్నాయి. అందుకే అనేక క్వశ్చన్స్ ఇట్లా మిక్సింగ్ అయిన క్వశ్చన్స్ వస్తున్నాయి. కాబట్టి అలాంటి వాటిని దేని కింద తీసుకోవచ్చు? మనం జనరల్ క్వశ్చన్స్ కింద తీసుకొచ్చాము. ఓకే, మా ఉద్దేశం ఒకటే, ఈరోజు వెయిటేజ్ అనేది మీకు ఇవ్వడం జరిగింది. దీన్ని క్షుణ్ణంగా స్టడీ చేయండి. దీనివల్ల మీకు ఒక అవేర్నెస్ వస్తుంది. సిలబస్ కాపీ దగ్గర పెట్టుకోండి, ప్రీవియస్ పేపర్ దగ్గర పెట్టుకోండి. మీరు మీ యొక్క కాంటెంట్ను ఒకసారి బ్లూ ప్రింట్ తీసుకోండి.
అప్పుడు మీకు సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మరి మేము ఒక్కటే మేము చెప్తున్నా, ప్రిలిమినరీ ఎగ్జామ్ అయిపోయింది, ఆల్రెడీ ప్రాథమికకి మనకి ఇవ్వడం జరిగింది, మళ్ళీ ఫైనల్కి చేర్పుడు మార్పులతో ఫైనల్కి ఇచ్చే అవకాశం ఉంది. మీరు ఎలాంటి వదంతులు కానీ రూమర్స్ కానీ యూట్యూబ్లో అనేక మంది రాస్తూ ఉంటారు, అవన్నీ నమ్మకండి. ఎందుకంటే గవర్నమెంట్ స్పష్టం చేసింది, మీ త్వరలో ఒరిజినల్కి ఇస్తాము, అఫీషియల్కి ఇస్తాము, ఫైనల్కి ఇస్తాము, రిజల్ట్ ఇస్తామని చెప్తుంది. కాబట్టి వాళ్ళు చెప్పిన మాటలు వీళ్ళు చెప్పిన మాటలతోనే తొందరపడి మీరు అనారోగ్యం మీద ప్రభావితం కాకుండా కొంచెం ధైర్యంగా ఉండండి. అనేక మంది గెట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మేము అనుకుంటున్నాం 75 to 80% విద్యార్థులు క్వాలిఫై అవకాశం ఉంది. కాబట్టి ఆ టెన్షన్ పడకండి. మీ అందరూ కూడా ధైర్యంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఓకేనా? థ్యాంక్ యూ అమ్మ.